హాయ్! గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను విజయ. చేతిలో మామిడికాయలు, ఎనకమాల మామిడి చెట్టు, ఏదో మామిడికాయ తోటకెళ్ళాను అనుకుంటున్నారు కదా! వానలొస్తున్నాయి, మామిడికాయ సీజన్ అయిపోయింది మరెట్లా అనా? ఇది ఇప్పుడు తీసిన వీడియో కాదు. సమ్మర్‌లో తీసిన వీడియో అనమాట. ఫోటోస్, వీడియోస్‌లో నేను, నా పిల్లలు, నా హస్బెండ్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారంటే వాళ్ళని అడగాలి కదా! మన ఇష్టం వాళ్ళ ఇష్టం లేకోకుండా మనమే ఫోటోస్, వీడియోస్ పెట్టుకోవటము, అవి ఇన్‌స్టాలోనో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పెట్టడం కరెక్ట్ కాదు కదా! అని ఇప్పటికొచ్చి నేను షేర్ చేయలేదనమాట. సరే కాదనరులే అన్నట్టుగా ఫోటోస్, వీడియోస్ కూడా మంచి జ్ఞాపకాలు కదా మనకి. జరిగిపోయిన రోజులు ఏమీ తిరిగి రావు కాబట్టి, ఒక ఫోటోస్ అయినా, వీడియోస్ అయినా తీసుకున్నప్పుడు అవి గుర్తుగా ఉంటాయని ఎడిటింగ్ చేసి పెడతాను. ఫస్ట్ వాళ్ళని అడిగి పెడదాం అనుకున్నాను. ఇంకా కుదరలేదు కాబట్టి పోస్ట్ చేస్తున్నాననమాట. స్వాతి వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్‌కి మంగళగిరి వెళ్ళాను. చెల్లి, నేను, అమ్మ ముగ్గురం వెళ్ళామనమాట. పిల్లల్ని మరిదిగారి దగ్గర వదిలేసాము. ఇలా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు నాకన్నా చిన్నవాళ్ళని చూసి వాళ్ళంతా స్ట్రగుల్ అవుతున్నారు. అంటే ఫ్యామిలీలో కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ భరించలేనివిగా, తట్టుకోలేనివిగా ఉన్నా కూడా వాళ్ళు ఎలా కుటుంబాన్ని మేనేజ్ చేస్తున్నారు అనేవి చూస్తుంటాం కదా! మనసుకు చాలా బాధ అనిపిస్తది. కానీ నేనేం చేయలేను కదా! అనిపిస్తదనమాట. అవే గుర్తు చేసుకుంటా నేను. అంటే నాతో పాటు పెరిగిన పిల్లలు, నాతో పాటు నా ఏజ్ ఉన్నవాళ్ళు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా స్ట్రగుల్ అవుతున్నారు? నేనెలా స్ట్రగుల్ అయ్యాను? ఇప్పుడు ఎవ్వరు ఏ సిట్యుయేషన్స్‌లో ఏ బాధలు లేకుండా ఉండము. కానీ ఎలా మేనేజ్ చేసాం? వాళ్ళైనా వాళ్ళెలా మేనేజ్ చేస్తున్నారు? నేను నా లైఫ్‌ని ఎలా మేనేజ్ చేశాను? అని ఇలా కంపేర్ చేసుకొని చూసుకొని మైండ్‌లో తీసేద్దామన్నా ఎందుకో తెలియకుండా గుర్తొచ్చి బాధ కలిగేలా ఉంటాయి. అవతల వాళ్ళెవరో కూడా తెలియకుండానే వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకోవాలి, ఏదో నేర్చుకోవాలనుకుంటాము. కానీ మన ఇంట్లో వాళ్ళల్లో, మన చుట్టాల్లో, మన ఫ్రెండ్స్‌లోనే ఉంటారు. ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, కుటుంబాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, ఎలాంటివి చేస్తే మనం ఇబ్బంది పడతాము, ఎలాంటి పరిస్థితులనైనా ఎలా తట్టుకొని నిలబడుతున్నారని నా దృష్టిలో అలాంటి వాళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా చాలా గ్రేట్ అనుకుంటాను.